హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియ అనే దాన్ని పార్ట్ 132. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాకు పొలిటీషియన్స్ తెలుసు, డాడీకి కూడా చాలామంది తెలుసు. అంతేకాదు వ్యాపారవేత్తలు కూడా తెలుసు. డబ్బులున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల వాళ్ళకేం నష్టం లేదు అన్నాడు రిషి. కానీ ఎవరు ఊరికే సాయం చేయరు కదా, ఏదో ఒక లాభం ఆశించకుండా మనతో ఎవరుంటారు? తన సందేహం బయటపడేసింది అవని. లాభం మనం కనిపించాలి, పబ్లిసిటీ మనకి యూజ్ అయ్యే అస్త్రం అన్నాడు రిషి. పబ్లిసిటీ అంటూ ముగ్గురు ఏకకంఠంతో అడిగారు. ఈ రోజుల్లో పబ్లిసిటీ కోసం ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మంచి పనుల కోసం ఉపయోగించుకోవడంలో తప్పులేదని నా ఫీలింగ్. రిషి భుజాలు కదిలించాడు. మిగతా ముగ్గురి ముఖాల్లో నవ్వొచ్చేరింది. నీలో కన్నింగ్ థాట్స్ ఎక్కువే అంది అవని. వెంటనే నాలుగు ఖర్చుకుంది. సోనాలి ముసిముసిగా నవ్వింది అవని మాటలకి. ఆమె వైపు ముఖం చిట్లించి చూశాడు రిషి. సోనా, నీతో మాట్లాడాలి అంటూ గబగబా సోనాలితో పాటు లోపలికి వెళ్ళిపోయింది అవని. ఆమె వెళ్ళిపోగానే అతని ముఖంలో నవ్వు మెరిసి అలా మాయమైపోయింది. ప్రభుతో మాటల్లో పడిపోయాడు అతను. నువ్వు డ్యూటీకి రెగ్యులర్గా వెళ్తున్నావు కదా, బాగానే ఉందా అని అడిగింది అవని. కాంప్లికేషన్స్ ఏమీ లేవు అండ్ డైట్ కరెక్ట్గా ఫాలో అవుతాను. హాస్పిటల్కి వెళ్ళడం కూడా ఉండడం కష్టం అని నవ్వింది అవని. బాబోయ్, ఎంత ఓపిక నీకు! ఎంబీబీఎస్ చేశావు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు అవని కళ్ళు తిప్పుతూ అంది. చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు, సోనాలి అదే నవ్వుతో చెప్పింది. మరి రాహిణి నీకు ఎలా పరిచయం అవని అయోమయంగా అడిగింది. మేము చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో పెరిగాం, కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత ప్రేమ రాహిణి ఇద్దరు ఇంజనీరింగ్ వైపు వెళ్తే నేను ఇటు వచ్చాను. మా ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఉంది అని అంది సోనాలి. మరి ప్రేమ? రాహిణి చనిపోయాక ఆమె నేను చూడనే లేదు అంది అవని. లేదు, తనకు మ్యారేజ్ అయిపోయింది, అబ్రాడ్లో ఉంటోంది అని అంది సోనాలి. ఓహో అని ఊరుకుంది అవని. అవని చెప్పు సోనాలి. రిషితో సంతోషంగానే ఉంటున్నావా అవని కళ్ళలోకి చూస్తూ అడిగింది సోనాలి. నీకిప్పుడు ఆ అనుమానం ఎందుకొచ్చింది అవని చిన్నగా నవ్వుతూ అడిగింది. బయటికి కనిపించేది ఒకటి, లోపల మరొకటి ఉండొచ్చునేమో అని సోనాలి అడుగుతుంటే, కానీ ఇప్పుడు అలా లేదు సోనా, తను పూర్తిగా మునుపటిలా మారిపోయాడు. నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఎలాంటి జీవితం అయితే తనతో కోరుకున్నానో ఇప్పుడు అంత సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను అవని చేతులు చూసుకుంటూ చెప్పి సోనాలి వైపు చూసింది. సోనాలికి చెప్పలేనంత నిశ్చింతగా ఉంది అవని విషయంలో. రోజులు ఎంతో వేగంగా ముందుకు దొరిలిపోతున్నాయి. రాహిణి ఫౌండేషన్ జనసమూహంతో నిండుగా ఉంది. రిషి పేరెంట్స్, రాహిణి పేరెంట్స్తో, స్నేహితులతో రిషి హడావుడిగా ఉన్నాడు. అతనికి ఎక్కువ మందిని ఇన్వైట్ చేయాలని లేకపోయినా అందరికీ చేరాలనే ఉద్దేశంతో పిలిచాడు. అవని ఇంకా రాలేదు అనుకుంటూ చేతుకున్న వాచ్ వైపు చూసుకుంటున్నాడు రిషి. ఆ రోజు ఇద్దరు రాత్రి అక్కడే ఉన్నారు. ఫ్రెష్ అయి వస్తానని అవని ఇంటికి వెళ్ళింది. అతను వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ అప్రయత్నంగా తల తిప్పి చూశాడు. డ్రైవర్తో పాటు లోపలికి వస్తూ కనిపించింది అవని. క్రీమ్ కలర్ షిఫాన్ శారీ, దాని మీద ఆకుపచ్చ రంగులతో లతలు పెనవేసుకుని ఉన్నాయి. ముదురు ఆకుపచ్చ బోర్డర్, అదే రంగు జాకెట్, నుదుటి మీద చిన్న బొట్టు, జుట్టును వదులుగా వేసుకుందేమో. ఓ అల్లరి వెంట్రుకపాయ ఆమె ముఖం మీద నుండి మెడ వరకు తారాడుతోంది. చేతి వరకు ఉన్న చీర కొంగును పైకి వేసుకుంటూ హడావుడి చేస్తోంది. డ్రైవర్ చేతిలో ఏదో పెద్ద బాక్స్ లాగా ఉంది. మధ్యలో కనిపించిన నీరజతో మాట్లాడుతూ ముఖం మీద పడుతున్న జుట్టును సరిచేసుకుంటోంది. డ్రైవర్కి ఏదో చెప్తూ దూరంగా చేయి చూపించింది. ఆమె కళ్ళతోనే తనని వెతకడం రిషికి అర్థమైంది. అతను కనిపించగానే ఆమె ముఖం మీద చిరునవ్వు మెరిసింది. నీరజతో ఏదో చెప్పి చీర కొంగు వెనక నుంచి చుట్టూ తిప్పి ముందు వైపుకు పట్టుకుంది. అతని వైపు అడుగులు వేసింది అవని. బాగా లేట్ అయిందా అతన్ని చూస్తూ అడిగింది ఆమె. హడావుడిగా వచ్చిందేమో. ఆమె నుదుటి మీద చిరుచెమట మెరిసింది. అక్కడక్కడ చిన్న చిన్న వెంట్రుకలు అతుక్కుపోయి సరికొత్త అందాన్నిస్తున్నాయి ఆమె ముఖానికి. ఇంకా టైం అవ్వలేదు, కానీ ఎందుకు లేట్ అయింది అని అడిగాడు రిషి. తర్వాత చెప్తాను, నువ్వేంటి ఇలాగే ఉన్నావు పదా అంటూ అతని చేతిని పట్టుకొని
పైన గదిలోకి తీసుకెళ్ళిపోయింది అవని. అరే, అందరూ కింద ఉంటే మనం ఇలా పైకి రావడం బాగుంటుందా? అతడి కళ్ళు నవ్వుతున్నాయి. అతని వైపు చూసి మూతి బిగించి చేతి మీద ఒక్కటేసింది అవని. తమరు ఏదో ఊహించుకోకండి మహాప్రభు, ఫ్రెష్ అవుతావని తీసుకొచ్చాను అంటూ తనతో పాటు తెచ్చిన బట్టలు అతనికి అందించింది అవని. ఆమె మెడ చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ఆమె ముఖం మీద ముద్దు పెట్టుకున్నాడు ఇష్టంగా. ఆమె పెదవులు విచ్చుకోగానే ఆమె కనులు మూసుకుపోయాయి. అతను దూరం జరగగానే కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది అవని. బావున్నావు అనేసి చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అతను. అవని చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. రిషి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు. వచ్చిన వారంతా కుర్చీలలో కూర్చున్నారు. పంతులు గారి మంత్రాలు వినిపిస్తున్నాయి. తను ఎవరిని పిలవలేదు అనుకుంటూ జనాన్ని దాటుకుని ముందుకొచ్చాడు. అతని కనులు సంభ్రమాశ్చర్యాలతో విప్పారాయి. అక్కడ రాహిణి ఫోటో ఉంది. అతని అడుగులు అక్కడే దూరంగా ఆగిపోయాయి. ఎవరో కాళ్ళని కట్టివేసినట్టు కదలకుండా నిలబడిపోయాడు. రిషి కనిపించగానే అతని దగ్గరికొచ్చింది అవని. వచ్చావా? ఇనాగరేషన్కి ఎవరినైనా విఐపిని పిలిచావా? అతని చొక్కా పట్టి లాగి చెవి దగ్గర మెల్లిగా అడిగింది అవని. హా అన్నాడు. ఆమె అలా లాగడంతో తేరుకుని, ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు చెప్తున్నారు, ఎప్పుడొస్తారు? ఇంతకీ ఎవరొస్తున్నారు? ఏ ఎక్స్ప్రెషన్ లేని అతని ముఖాన్ని చూస్తూ అయోమయంగా అడిగింది అవని. పంతులు గారు మరోసారి కేక వేయడంతో అతని చేతిని పట్టుకుని తీసుకెళ్ళిపోయింది అవని. రిషి, ఎవరొస్తున్నారు అని నారాయణ అడగడంతో ఎవరున్నారు, ఎవరూ లేరు అన్నాడు రిషి. అదేంటి, ఎవరో విఐపి వస్తున్నాడని అవని చెప్పింది. కొడుకు దగ్గరికి వచ్చి మెల్లిగా అడిగాడు. అవని కూడా అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. లేదు, నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు అని అన్నాడు అతను. అవని నారాయణ్ ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు అతని మాటలకి. పక్క నుంచి నీరజ రాధారాణి ముహూర్తానికి టైం అయిపోతుందని తొందర చేస్తున్నారు. అందరూ వేడుక చూడ్డానికి వచ్చి ఉన్నారు. ప్రభు సోనాలి కూడా రాగానే అవని వెనక చేరి ఆమె భుజాల మీద చేతులు వేసి నువ్వే పద అనగానే వెనక్కి తిరిగి అతన్ని ఆశ్చర్యంగా చూసింది అవని. ఆ మాటకి రాహిణి, రిషి పేరెంట్స్ ఆశ్చర్యపోయి అంతలోనే వాళ్ళిద్దరినీ సంతోషంగా చూశారు. లేదు, అవని కంగారుగా అడ్డంగా తలూపింది. అవని, నీ చేతులతోనే ఓపెన్ చేస్తే బాగుంటుంది నీరజ నవ్వుతూ అంది. అవును, నీ స్వచ్ఛమైన మనసుతో చేస్తే అంతా సవ్యంగా జరుగుతుంది రాధారాణి కూడా అనడంతో వద్దు ప్లీజ్ అంటూ రిషి వైపు చూసి ఇది నీ చేతుల మీద జరగాలి అని అంది అవని. ఆమె వైపు సీరియస్గా చూస్తూ సిజర్ తీసుకో అని అన్నాడు హుకుం జారీ చేస్తూ. వెంటనే బేలగా రాధారాణి వైపు నీరజ వైపు చూసింది అవని. వెళ్ళమ్మా అవని, రాహిణి తండ్రి అనగానే వద్దండి అవని ఏదో చెప్పేలోపు ఆమె చేతులు పట్టి ముందుకు తీసుకెళ్లి ఆమె చేత్తో అతని చేతిని పట్టుకుని రిబ్బన్ కట్ చేశాడు రిషి. అక్కడంతా క్లాప్స్ కొట్టారు. కొందరు ముఖాల్లో సంతోషం, కొందరేమో అదేదో పిచ్చి పనిగా చూస్తున్నారు. డబ్బులు దండగాని భావిస్తున్నారు. అవని కళ్ళు చెమ్మగిలినాయి. సోనాలి, అవని అక్కడి నుంచి పక్కకు నడిచి కుర్చీలో కూర్చున్నారు. రిషి, ప్రభు ఒకరి తర్వాత ఒకరు రాహిణి ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేశారో ఆ విషయాల గురించి కాసేపు మాట్లాడారు. వాళ్ళు వక్తలవ్వగా అందరూ వినసాగారు. అదంతా పబ్లిక్లోకి వెళ్ళాలని ప్రెస్ని కూడా పిలిచాడు రిషి. ఆ కార్యక్రమం అయిపోయి భోజనాలు అయిపోయి సాయంత్రం 3 గంటలైపోయింది. అందరికీ వీడ్కోలు పలికిన తర్వాత రిషి, అవని మరో గంటసేపు ఉండి అన్నీ క్లీన్ చేయించి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. దూరంగా ఒక కుర్చీలో కూర్చొని రాహిణి ఫోటో వైపు తదేకంగా చూస్తున్నాడు రిషి. అవని పని వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి అతని వైపుకి అడుగులు వేసింది. అతను చూసిన వైపు చూస్తోంది ఆమె కూడా. నిశ్చలంగా ఉన్న అతని కనిరెప్పలు రాహిణి రూపాన్ని అతని కంటి పాపల్లో నింపుకోవడానికి సాయం చేస్తున్నట్టున్నాయి. అవని అతని దగ్గరికి నడిచింది. అతని భుజం మీద చేయి వేయగానే తల తిప్పి చూశాడు రిషి. ఇక్కడంతా క్లియర్ చేసేశాను, వెళ్దామా అని అడిగింది అవని. ఆమె స్వరం సన్నగా వణికింది. అప్పటి వరకు మూగిపోయిన అతని గొంతు నుంచి సన్నటి పలుకు బయటకొచ్చింది. ఆ ఫ్రేమ్ ఎక్కడ పెట్టించాలో అవనికి అర్థం కాలేదు. అతన్ని అడగాలంటే భయమేస్తోంది నిజానికి.
చేతులు నలుపుకుంటూ నిలబడి ఉన్న ఆమెనే చూస్తూ పద అని అన్నాడు రిషి. అతని చేతి మణికట్టు దగ్గర పట్టుకోవడంతో ఆమె వైపు చూశాడు. చేతిని రాహిణి ఫోటో వైపు చూపించి కళ్ళు ఎత్తి అతన్ని చూసింది అవని. ఆమెను చూసి ఆ ఫోటో వైపు చూపు తిప్పాడు రిషి. ఏంటి అని అడిగాడు ఆమె వైపే తల తిప్పి. ఆ ఫోటో ఇక్కడే ఉంచేనా అని అడిగింది అవని నెమ్మదిగా. అతని మాటలకు దించిన తల ఎత్తి చూసింది అవని. ఆమె చేతిని వదిలించుకుని ఆ ఫోటో వైపు అడుగులు వేశాడు రిషి. 2 చేతులతో ఆ ఫ్రేమ్ని పట్టుకుని అక్కడి నుంచి లిఫ్ట్ వైపుకి నడిచాడు. అవని అక్కడే కూలబడింది. ఆమెకు అర్థమైంది అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో. తన ఆఫీస్ రూమ్లో ఆ ఫోటో తగిలించి సున్నితంగా తడిమాడు రిషి. గుండెలకి హత్తుకున్నాడు. మళ్ళీ తన టేబుల్కి ఎదురుగా పెట్టేసి రూమ్కి లాక్ చేసి కిందకొచ్చేశాడు. అలసిన మోముతో అతని కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చుంది అవని. అతను రాగానే మౌనంగా అతని వెంట నడిచింది ఆమె. అతని పక్కనే కారులో కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకుని అతని వైపు తిరగ్గా ఆమె ముక్కు మీద స్వేదానికి కలిసిపోయిన కుంకుమని తన హ్యాండ్ కీతో మెల్లిగా తుడిచి ఆమె జుట్టును 2 చేతులతో సవరించాడు రిషి. బాగా అలసిపోయావు కదా? ఆమెనే చూస్తూ చిన్న నవ్వుతో అడిగాడు. కార్ స్టార్ట్ చేశాడు. అదేం లేదు. సీట్లో వెనక్కి వాలి కూర్చుని అతన్నే చూస్తోంది అవని. ఇంటికి చేరగానే అవని ముభావంగా ఉండడం రిషి గమనిస్తూనే ఉన్నాడు. అన్నీ చేస్తోంది కానీ ఎక్కువగా మాట్లాడట్లేదు. గలగలా పరవళ్ళు తొక్కే గోదారిలా హాయిగా పదే పదే వినాలనుకునే ఆమె మాటలు మౌనం వహించడం అతనికి మాత్రం నచ్చడం లేదు. అతనేదో పని చేసుకుంటున్నాడనుకుని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది అవని. ఒక చేతిని రైలింగ్ మీద పెట్టి మరో చేతిని గడ్డం కింద పెట్టుకుని రైలింగ్కి ఆనించి కాస్త ముందుకు వంగినట్టుగా దూరంగా వెలుగుతున్న విద్యుత్ దీపాలను చూస్తోంది ఆమె. ఆమె చూపులాటున్నాయి. ఆమె మనసు అతని గురించి ఆలోచిస్తోంది. రాహిణి పోయిన బాధ నుంచి అతన్ని బయటికి లాగడం తన వల్ల కాదేమో. ఆమె గుర్తుకొచ్చిన ప్రతిసారి అతను ఎలాగో అయిపోతున్నాడు. ఆ నిజాన్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడా? ఆమె అంటే అతనికి ఎనలేని ప్రేమే. తను కాదనదు. కానీ అతనిలా లోపల వేదన చెందుతుంటే తను చూడలేకపోతుంది. రాహిణి అతనికిచ్చిన జ్ఞాపకాలు, మకరందపు తీపిని ఆస్వాదించాలి అతను. అంతేకాని ఆమె గుర్తుల తాలూకా బాధని అనుభవించకూడదు. 2 చేతులతో ముఖం దాచుకుని ఉన్న అవని భుజం మీద అతని గడ్డం పడగానే అవని అదిరిపడింది. కథ కొనసాగుతోంది. ఇప్పటికి మీరు చాలా కథ చూసేసి ఉంటారు కదా. మీకు ఈ కథలో బాగా నచ్చిన పాయింట్ ఏది చెప్పేయండి ప్లీజ్. నేను మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.